ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. రైట్ మిత్రులారా, మరి సింధు నాగరికత, సమకాలీన నాగరికతలు చూసాం. సింధు నాగరికత ఏ పేర్లతో పిలువబడింది చూసాం. ఇప్పుడు మన అసలైన సింధు నాగరికత బయటపడింది ఎప్పుడు, త్రవ్వకాలు ఎప్పుడు బయటపడ్డాయి, దాని కథ ఏమిటనేది చూద్దాం. సింధు నాగరికత మొట్టమొదటి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆధారాలను 1826 సంవత్సరంలో చార్లెస్ మోసన్ అనేవాడు హరప్పా ప్రాంతంలోని మట్టి దిబ్బల్లో నమూనాలను సేకరించాడు. మొట్టమొదటిసారిగా చార్లెస్ మోసన్ అనేవాడు 1826లో నేటి హరప్పా నగరంలో మట్టి దిబ్బల్లో ఈ యొక్క నాగరికతకు సంబంధించిన అవశేషాలను గుర్తించాడు. మట్టి దిబ్బల్లో ఉన్నటువంటి నమూనాలను గుర్తించాడు. ఎవరయ్యా అంటే చార్లెస్ మోసన్. అలాగే మనకి ఇక్కడ 1831 సంవత్సరంలో అలెగ్జాండర్ బర్గ్స్ అనేవాడు ఈ సింధు నాగరికత గురించి చెప్పడం జరిగింది, వివరణ ఇచ్చాడు. చార్లెస్ మోసన్ యొక్క అభిప్రాయానికి మద్దతు ఇచ్చాడు. సింధు నాగరికత ఒకటంటూ ఉండేది, ఇక్కడ ఒక విశాలమైన నాగరికత విస్తరించి ఉండేది అనేటటువంటి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. సింధు నాగరికత గురించి వివరించినటువంటి వాడు అలెగ్జాండర్ బర్గ్స్. 1856 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీ కాలంలో రైలు మార్గాలు వేస్తున్నప్పుడు, రైల్వే మార్గాల అభివృద్ధి క్రమంలో, రైల్వే మార్గాల వ్యవస్థీకరణ క్రమంలో త్రవ్వకాలు చేపట్టినప్పుడు అందులో భాగంగా కొన్ని శిథిలావశేషాలు బయటపడ్డాయి. ఎవరి నాయకత్వంలో, ఎవరి పర్యవేక్షణలో అన్నప్పుడు ఇక్కడ జేమ్స్ అలాగే బర్డన్ సోదరులు, వీరి యొక్క పర్యవేక్షణలో నేటి పాకిస్తాన్లోని కరాచీ, నేటి పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ నుండి లాహోర్ వరకు రైలు మార్గాలు వేస్తున్నప్పుడు జరిపిన త్రవ్వకాలలో ముఖ్యమైన శిథిలావశేషాలు అనేవి బయటపడ్డాయి. ఈ యొక్క ముఖ్యమైనటువంటి శిథిలావశేషాలు ఈ యొక్క జేమ్స్ బర్డన్ సోదరులకు ఇక్కడ ఒక భారతదేశంలో విశిష్టమైన ఒక సింధు నాగరికత అనేది ఆవిర్భవించి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. మిత్రులారా, జేమ్స్ మరియు బర్డన్ అనేటటువంటి సోదరులు కరాచీ నుంచి లాహోర్ వరకు రైలు మార్గం వేస్తున్నప్పుడు వీళ్ళకు కొన్ని ముఖ్యమైన త్రవ్వకాలు లభించడం అనేది జరిగింది. ఇక్కడ నిజంగానే కొన్ని ఏదో విశిష్టమైన నాగరికత వెలిసి ఉండేది. ఇక్కడ కొన్ని వందల వేల సంఖ్యలో ఆనాటి ప్రాచీన శిథిల వస్తువులు బయటపడుతున్నాయి. దీన్ని బట్టి సింధు నది ఈ యొక్క పరివాహక ప్రాంతంలో ఒక పెద్ద నాగరికతే ఉండేదన్న విషయాన్ని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క త్రవ్వకాల్లో బయలుపడినటువంటి ఈ ప్రాచీన శిథిలాలను పరిరక్షించే బాధ్యత తీసుకోవడంతో పాటు ఈ ప్రాచీన శిథిలాల వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక శాఖను ఏర్పాటు చేసింది. అదే భారతదేశ పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పాటైందయ్యా అంటే 1861లో ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైందయ్యా? 1861లో భారతదేశ పురావస్తు శాఖ ఏర్పాటైంది. దీన్నే మనము ASI అంటాం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1861లో ఫార్మేషన్ అయిందయ్యా. దీన్ని మొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్ హోము 1861లో ఏర్పాటైన ASIకి ఇతడే మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్. ఇతన్నే మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటాం. భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.
భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఎవరిని? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని. ఇతడు 1861లో ఏర్పాటు చేయబడిన భారతదేశ పురావస్తు శాఖకు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా భారతదేశ పురావస్తు శాఖకు మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమితుడైనటువంటి వాడు. ఇతడే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీగా పిలువబడ్డాడు. ఇతను 3 సార్లు సింధు నాగరికత మీద త్రవ్వకాలు చేపడతాడు. అందులో 3వసారి పూర్తి స్థాయిలో చేపడతాడు 1873 సంవత్సరంలో ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. ఇక్కడ ఒక విశిష్టమైన నాగరికత ఆవరించి ఉంది. 100% బ్రిటిష్ గవర్నమెంట్ తలుచుకుంటే, బ్రిటిష్ ప్రభుత్వం సహకరిస్తే భారతీయులకు అలాగే ప్రపంచానికి మనం ఒక పెద్ద నాగరికతను అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ యొక్క అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ బ్రిటన్ గవర్నమెంట్కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరపున ఒక నివేదికను పంపించడం అనేది జరుగుతుంది. అలా ఈయన 3 సార్లు పరిశోధన చేశాడు. ఈ యొక్క భారతదేశంలో ఏఎస్ఐ పురావస్తు శాఖ, ఏఎస్ఐ లేదా పురావస్తు శాఖ ఏర్పాటయ్యే నాటికి భారతదేశ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరంటే లార్డ్ కానింగ్. ఎవరు సార్? లార్డ్ కానింగ్. ఇతడే క్లెమెన్సీ కానింగ్గా పిలువబడ్డాడు. క్లెమెన్సీ కానింగ్, క్లెమెన్సీ వైస్రాయ్, క్లెమెన్సీ కానింగ్ ఆర్ క్లెమెన్సీ వైస్రాయ్. క్లెమెన్సీ అంటే దయార్థ హృదయం కలిగిన వాడని అర్థం. విక్టోరియా మహారాణి ప్రకటనలో కొన్ని ముఖ్యమైన అంశాలు స్వదేశీ రాజులకు, ప్రజలకు కొన్ని ఉపయోగపడేటట్టుగా అనుకూలంగా చేయడం వలన అతడు ప్రజల దృష్టిలో క్లెమెన్సీ వైస్రాయిగా పిలువబడ్డాడు. క్లెమెన్సీ అంటే దయార్థ హృదయం కలిగిన రాజు అనే అర్థం. ఇక్కడ గవర్నర్ జనరల్లో క్లెమెన్సీ వైస్రాయ్ అంటే కానింగ్ చెప్పాము. మరి ఢిల్లీ సుల్తానుల్లో క్లెమెన్సీ కింగుగా అభివర్ణించబడిన వాడు ఎవరని అంటాడు? క్లెమెన్సీ కింగుగా అభివర్ణించబడిన వారు ఎవరని అంటాడు? జలాలుద్దీన్ ఖిల్జీ అనాలి. ఖిల్జీ వంశస్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. అతడు ఢిల్లీ సుల్తానుల్లో దయార్థ హృదయం కలిగిన రాజుగా చెప్పబడ్డాడు. గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయిల్లో క్లెమెన్సీ వైస్రాయ్, క్లెమెన్సీ గవర్నర్ జనరల్గా పిలువబడ్డవాడు ఈ యొక్క కానింగ్, దయార్థ హృదయం కలిగిన వాడని అర్థం. లార్డ్ కానింగ్ ఈయన గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు, వైస్రాయిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఏఎస్ఐ అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది మిత్రులారా. మళ్ళీ మనకు లార్డ్ కర్జన్, బెంగాల్ విభజన చేసినటువంటి లార్డ్ కర్జన్ అనేవాడు ఈ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే బెంగాల్ విభజన చేశాడు. అటువంటి బెంగాల్ విభజన కారకుడైన లార్డ్ కర్జన్ 1902లో ఒక చట్టాన్ని తీసుకొస్తాడండి. అదే ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం. ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం అనేది ఒకదాన్ని తీసుకొస్తాడు. ఈ చట్టం ప్రకారంగా పురాతనమైన వస్తువులు త్రవ్వకాల్లో బయలుపడినప్పుడు వాటిని భద్రపరచాలి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనము తెలుసుకోవాలి, తెలియపరచాలి ప్రజలకి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తాడు. దీని ప్రకారమే 1861లో ఏర్పాటైన భారతదేశ పురావస్తు శాఖ అయిన ఏఎస్ఐని కొన్ని కొత్త అంశాలతో రీకన్స్ట్రక్షన్ అంటే పునర్వ్యవస్థీకరించడం జరిగింది. పునర్వ్యవస్థీకరించాడు. మళ్ళీ కొత్తగా నూతనంగా కొన్ని అదనపు అంశాలు యాడ్ చేసి కొన్ని కొత్త ఎజెండా రూపొందించి కొన్ని కొత్త అధికారాలు కల్పించారు పురావస్తు శాఖకి. అందులో ముఖ్యమైనది స్వతంత్ర అధికారాలు. అంతకుముందు లేదు. 1901 నుంచి 2 మధ్యలో పునర్వ్యవస్థీకరణ చేయబడిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అటానమస్ పవర్స్ ఇవ్వడం జరిగింది. స్వతంత్ర అధికారాలు ఎప్పుడైనా ఎక్కడైనా తవ్వవచ్చును. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రాచీన శిథిలాలకు సంబంధించిన పూర్తి బాధ్యత పురావస్తు శాఖ ఆ డైరెక్టర్ ఆఫ్ జనరల్ది, సభ్యులది. కాబట్టి అటువంటి పూర్తి స్వతంత్ర అధికారాలను 1902లో ఈ యొక్క ప్రాచీన శిథిల పరిరక్షణ చట్టం ద్వారా ఈ యొక్క పునర్వ్యవస్థించడం జరిగింది ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని. అలా పురావస్తు శాఖను పునర్వ్యవస్థీకరించినప్పుడు మొట్టమొదటి పురావస్తు శాఖకు డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమితుడైన వాడు ఎవరంటే సర్ జాన్ మార్షల్.
మొట్టమొదటి పురావస్తు శాఖకు రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి పురావస్తు శాఖకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఇతడు రచించిన గ్రంథమే ది మొహంజదారో అండ్ ది ఇండియన్ సివిలైజేషన్. ది మొహంజదారో అండ్ ది ఇండియన్ సివిలైజేషన్ అనే గ్రంథాన్ని రచించిండు సర్ జాన్ మార్షల్. కేవలం ది ఇండియన్ సివిలైజేషన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరయ్యా అంటే మార్టిమర్ వీలర్. దానికి మొహంజదారో తగిలియండి. ది మొహంజదారో అండ్ ది ఇండియన్ సివిలైజేషన్ గ్రంథాన్ని రచించింది ఎవరంటే సర్ జాన్ మార్షల్. కేవలం ది ఇండియన్ సివిలైజేషన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరయ్యా అంటే మనకు మార్టిమర్ వీలర్. సో ఈ సర్ జాన్ మార్షల్ మొట్టమొదటి పురావస్తు పునర్వ్యవస్థీకరించిన తర్వాత, ఏఎస్ఐని పునర్వ్యవస్థీకరించిన తర్వాత మన పురావస్తు శాఖకు మొట్టమొదటి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమితుడయ్యింది ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఈయన నేతృత్వంలోనే 1921 నుండి ఈ యొక్క సింధు నాగరికత మీద త్రవ్వకాలు ప్రారంభం కావడం అనేది జరిగింది. సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1921 సంవత్సరం నుండి సింధు నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు ప్రారంభం కావడం అనేది జరిగింది మిత్రులారా. అలా త్రవ్వకాలు ప్రారంభమై మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా త్రవ్వకాలు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. అలా మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో ఈ త్రవ్వకాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ మనకు ఈ త్రవ్వకాలు చేసినప్పుడు ఎన్ని వందల నగరాలు బయటపడ్డాయి అంటే త్రవ్వకాలలో బయటపడిన మొత్తం నగరాలు 1400. అందులో 975 నగరాలు ఇండియాలో, 425 నగరాలు పాకిస్తాన్లో బయటపడ్డాయి. మొత్తం సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడిన నగరాల సంఖ్య 1400. అందులో 975 నగరాలు ఇండియాలో, 425 నగరాలు పాకిస్తాన్లో బయటపడడం అనేది జరిగింది మిత్రులారా. ఇందులో మన ఇండియా చూసుకుంటే 975 నగరాలు ఇండియాలో బయటపడ్డాయి. ఆ ఇండియాలో ఒక్క గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా 250కి పైగా నగరాలు బయటపడ్డాయి. భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో బయటపడ్డాయని అంటాడు? గుజరాత్ రాష్ట్రంలో బయటపడ్డాయి. దాదాపు 975 నగరాలలో 250కి పైగా నగరాలు అనేవి ఏ రాష్ట్రంలో బయటపడ్డాయంటే గుజరాత్ రాష్ట్రంలో బయటపడ్డాయి. మరి ఈ 1400 నగరాల నిర్మాణ ఆకృతి అంటే సింధు నాగరికత యొక్క నిర్మాణ ఆకృతి ఏ ఆకారంలో బయటపడింది అంటాడు? ఏ ఆకారంలో? త్రిభుజాకారం. సింధు నాగరికత యొక్క నిర్మాణ ఆకృతి త్రిభుజాకారంలో బయటపడడం అనేది జరిగింది మిత్రులారా. ఇక్కడ మనకు అత్యంత కీలకమైన ఈ సింధు నాగరికత గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చెప్పినటువంటి సింధు నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసిన పత్రిక లండన్ వీక్లీలో మొట్టమొదటిసారిగా సింధు నాగరికతకు సంబంధించిన విశేషాలు, దాని ప్రాధాన్యతను గురించి తెలియచేస్తూ ఈ లండన్ వీక్లీ అనేటటువంటి పత్రిక ఇక్కడ మనకు వివరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా సింధు నాగరికతకు సంబంధించిన విశేషాలను ఇక్కడ మనకు బహిర్గతం చేయడం జరిగింది మిత్రులారా. ఏ పత్రిక అంటే అది లండన్ పత్రిక మిత్రులారా. ఇక్కడ మనకు ఇదొక విషయాన్ని మీరు పూర్తిగా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ సింధు నాగరికత మరి మొత్తం టోటల్గా దీని యొక్క విస్తీర్ణం అనేది చూసుకుంటే తవ్వకాల్లో మనకు 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది. 13 లక్షల చదరపు కిలోమీటర్లు, కానీ వాస్తవంగా 12,99,600 చదరపు కిలోమీటర్లు రమారమి. యాక్చువల్ విస్తీర్ణం 12,99,600 చదరపు కిలోమీటర్లు, కానీ దాని మూలాలు కలుపుకుంటే మొత్తం సింధు నాగరికత యొక్క విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.
సింధు నాగరికత యొక్క ఆకారం నిర్మాణం చూస్తే దాని త్రిభుజాకారం ఉంది. సింధు నాగరికత త్రవ్వకాల్లో బయటపడింది ఏంటిదంటే 1400 నగరాలు, ఇండియాలో 975. ఇండియాలో ఏ రాష్ట్రంలో బయటపడింది ఎక్కువగా? గుజరాత్. ఎన్ని అంటే 250. పాకిస్తాన్లో ఎన్ని? 425 నగరాలు. దీని గురించి మొట్టమొదటిగా ఏ పత్రిక ప్రచురితం చేసింది పేపర్లో? లండన్ వీక్లీ. దీని యొక్క వాస్తవమైనటువంటి విస్తీర్ణం ఎంత అంటే 12,99,600 చదరపు కిలోమీటర్లు. దాని మూలాలు కలుపుకుంటే ఎంత అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. దీనికి మనకు త్రవ్వకాలకు సంబంధించినటువంటి సమాచారం ఏమంటే ఇది ఇట్లా: చార్లెస్ మోసన్, అలెగ్జాండర్ బర్గ్స్, జేమ్స్ బర్డెన్, అలాగే మనకు లార్డ్ కర్జన్. ఇక్కడ చూడండి, మనము కానింగ్ను క్లెమెన్సీ కానింగ్ అన్నాము. లార్డ్ కర్జన్ మనకి ఔరంగజేబుగా పిలువబడ్డాడు. కంపెనీ ఔరంగజేబుగా, కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఔరంగజేబుగా పిలువబడిన వాడు లార్డ్ కర్జన్. క్లెమెన్సీ కానింగ్ దయా హృదయం కలిగినటువంటి కానింగుగా, దయార్థ హృదయం కలిగినటువంటి వైస్రాయిగా చెప్పబడిన వాడు లార్డ్ కానింగ్. లార్డ్ కార్జన్ అనేటటువంటి వాడు కంపెనీ ఔరంగజేబ్, మొఘల్ చక్రవర్తుల్లో పక్కా సున్నీ మహమ్మదీయుడైనటువంటి ఔరంగజేబుతో ఇతను పోల్చడం జరిగింది. అందుకనే లార్డ్ కర్జన్ని కంపెనీ ఔరంగజేబ్ అని మనకి ఇక్కడ పిలవడం అనేది జరిగింది మిత్రులారా. ఇది సింధు నాగరికతలో తవ్వకాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకు ప్రీవియస్ దాంట్లో మనకు సింధు నాగరికతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం ఏంటిదంటే మిత్రులారా, సరిహద్దులు. సింధు నాగరికత 1400 నగరాలతో మరి త్రిభుజాకార నిర్మాణ పద్ధతులతో విస్తరించి ఉందని చెప్పుకున్నాం. 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అని. మరి 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 1400 నగరాలతో సింధు నాగరికత ఏ సరిహద్దులు కలిగి ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం. మనకిచ్చినటువంటి డేటా ప్రకారంగా ఇవి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకుంటే ఇది సింధు నాగరికత. దీని సరిహద్దులు ఇవి. ఉత్తరాన దీని యొక్క సరిహద్దు మండా. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జీలం నది ఒడ్డున ఉన్నది నగరం మండా. జీలం నది ఒడ్డున ఉన్న ప్రాంతం మండా. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది సింధు నాగరికత ఉత్తర సరిహద్దు. తూర్పున అలంగీర్పూర్, ఇది యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఏ నది ఒడ్డున అన్నప్పుడు యమునా నది ఒడ్డున. అలాగే ఇక్కడ మనకు దక్షిణాన దైమాబాద్. దక్షిణాన ఏమిటది? దైమాబాద్. దైమాబాద్ ఎక్కడ? మహారాష్ట్ర. దైమాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి నదికి ఉపనదుల్లో ఒకటైన ప్రవర అనే నది ఒడ్డున ఉన్నది దైమాబాద్. గోదావరి నదినే దక్షిణ గంగా, వృద్ధగంగా మనకు తెలంగాణ ప్రజల పాలిట జీవనదిగా చెప్తారు ఈ యొక్క గోదావరి నది. మరి ఈ ప్రవర గోదావరి నదిలో ఉపనది అయిన ప్రవర నది ఒడ్డున ఉన్నది దైమాబాద్. ఇది సింధు నాగరికత దక్షిణ సరిహద్దు. అలాగే సింధు నాగరికత పశ్చిమ సరిహద్దు సుత్క జందార్. ఇది పశ్చిమ పాకిస్తాన్లో ఉంది. పశ్చిమ పాకిస్తాన్లో ఉంది సుత్క జందార్. దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది. అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. మండా జమ్మూ కాశ్మీర్లో ఉంది. మండా జీలం నది ఒడ్డున ఉంది. అలంగీర్పూర్ యమునా నది ఒడ్డున. దైమాబాద్ గోదావరి నదిలో ఒకటైన ప్రవర పశ్చిమ పాకిస్తాన్లో ఉంది. ఏమిటంటే సుత్క జందార్. ఈ సుత్క జందార్నే 1926లో ఆర్ఎల్ స్టెయిన్ కనుక్కున్నాడు. ఇక్కడ ఏం దొరికినాయి? చితాభస్మం దాచి ఉంచిన పాత్రలు. చితాభస్మం దాచి ఉంచిన పాత్రలు, రాతి గొడ్డళ్ళు, కొడవళ్ళు, రాతిగొడ్డలు, కొడవళ్ళు, అలాగే బాబిలోనియా దేశంతో వ్యాపారం చేసిన ఆనవాళ్ళు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సింధు నాగరికత పశ్చిమ సరిహద్దు ఏమిటని చెప్పాను. ఇక్కడ సుత్క జందార్, ఇది పశ్చిమ పాకిస్తాన్లో ఉంది.
ఈ నగరాన్ని 1926లో కనుక్కున్నది ఆర్ఎల్ స్టెయిన్. ఇక్కడ ఏముంది, చితాభస్మం దాచి ఉంచిన మనిషి చనిపోయిన తర్వాత అతన్ని కాలుస్తాం కదా బాడీని, ఆ ఎముకలకు సంబంధించిన చితాభస్మం బూడిదని ఒక దాంట్లో పాత్రల్లో దాచిపెట్టినటువంటి ఆధారాలు బయటపడ్డాయి అన్నట్టు. అలాగే పొలం కోయడానికి రాతి గొడ్డళ్ళు, చెట్లను నరకడానికి రాతి గొడ్డళ్ళు, పొలం కోయడానికి రాతి కొడవలు ఉపయోగించారు వీళ్ళు. అలాంటి ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి. అలాగే విదేశీయులైన బాబిలోనియా దేశంతో వీరు వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించారు అనడానికి ఆధారాలు లేదా ఆనవాళ్ళు ఈ యొక్క సుత్క జందారులో మనకు బయటపడ్డాయి. మరి దైమాబాదులో ఒకసారి చూస్తే ఇక్కడ మనకు రాతి రథం, రాతితో తయారు చేసిన రథం బయటపడింది. అలాగే ఖడ్గమృగానికి సంబంధించిన, ఖడ్గమృగం అనే జంతువుకు సంబంధించిన ప్రతిమలు, బొమ్మలు సింధు నాగరికత యొక్క కాలం నాటి ముద్రికలపై ముద్రించినటువంటి ఆధారాలు, ముద్రికలపై ఖడ్గమృగం యొక్క బొమ్మను ముద్రించినటువంటి ఆధారాలు బయటపడినటువంటి ప్రాంతం ఏమిటంటే దైమాబాద్. ఇక్కడ ఏం బయలుపడ్డాయి, రాతి రథం అలాగే ఖడ్గమృగాన్ని అనే జంతువుకు సంబంధించిన ప్రతిమలు, బొమ్మలు ముద్రికలపై ముద్రించినట్లుగా కనబడిన ఆధారాలు బయటపడ్డాయి. మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, ఇది మనకు సరిహద్దులు. ఇందులో మనకు ఉత్తర దక్షిణ మధ్య దూరం ఎంత అంటే 1100 కిలోమీటర్లని గుర్తుంచుకోవాలి మిత్రులారా. సింధు నాగరికత యొక్క ఉత్తర దక్షిణ సరిహద్దుల మధ్య దూరం 1100 కిలోమీటర్లు. తూర్పు పడమరల మధ్య దూరం ఎంత అంటే 1600 కిలోమీటర్లని గుర్తుంచుకోవాలి మిత్రులారా. సింధు నాగరికత యొక్క ఉత్తర దక్షిణ సరిహద్దుల మధ్య దూరం ఎంత అంటాడు, 1100 కిలోమీటర్లు. సింధు నాగరికత యొక్క తూర్పు పడమరల మధ్య దూరం ఎంత అంటాడు, 1600 కిలోమీటర్లు అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇది మనకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి సమాచారము. ఓకేనా. మరి ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించిన దాంట్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే దశలు. అసలు సింధు నాగరికత మొత్తం ఎన్ని దశలను కలిగి ఉంది అంటాడు. సింధు నాగరికత మొత్తం ఎన్ని దశలు కలిగి ఉంది అంటాడు. ఇది ఇందులో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. 4 దశలతో తన యొక్క ప్రాధాన్యతను సంతరించుకుంది సింధు నాగరికత. సింధు నాగరికత వర్ధిల్లిన దశలు ఎన్ని అంటాడు. మొత్తం సింధు నాగరికతగా వర్ధిల్లిన దశలు 4 దశలు. అవి ఏమిటయ్యా అంటే పూర్వ హరప్ప, ఎగ్జామ్లో అడిగాడు. ఇది మధ్య హరప్ప, పూర్వ హరప్ప, మధ్య హరప్ప, హరప్ప పతనాంతర దశలు, హరప్ప పతనాంతర దశ, అలాగే ఇక్కడ హరప్ప పరిపక్వత దశ, హరప్ప పరిపక్వత దశ, అలాగే ఇక్కడ హరప్ప పతనాంతర దశ, హరప్ప పతనాంతర దశ, హరప్ప పరిపక్వ దశ, హరప్ప పతనాంతర. ఇవి మొత్తం సింధు నాగరికత మొత్తం ఎన్ని దశలు అభివృద్ధి చెందింది? 4 దశలు. 4 దశలుగా సింధు నాగరికత వర్ధిల్లింది. మొట్టమొదట ఈ పూర్వ హరప్ప దశ. ఈ పూర్వ హరప్ప దశ అంటే సింధు నాగరికత కంటే ముందు వర్ధిల్లింది. ఈ ముందు వర్ధిల్లిన నాగరికత మొట్టమొదట ఎక్కడ పేరుగాంచింది, ఎక్కడ వర్ధిల్లిందంటే బెలుచిస్తాన్. ఎక్కడ వర్ధిల్లింది? బెలుచిస్తాన్. ఈ బెలుచిస్తాన్లో వర్ధిల్లిన ఈ నాగరికత యొక్క సంస్కృతిని ఏ సంస్కృతి అని పిలిచారంటే బెలూచి సంస్కృతి. పూర్వ హరప్ప దశకు సంబంధించిన ఆనవాళ్ళు, సంస్కృతి లక్షణాలు బయటపడింది ఎక్కడ అంటే బెలుచిస్తాన్. ఈ బెలుచిస్తాన్లో బయటపడిన లేదా వర్ధిల్లిన పూర్వ హరప్ప దశకు సంబంధించిన సంస్కృతిని ఏ పేరుతో పిలిచారు? బెలుచిస్తాన్లో బయటపడింది కాబట్టి దీన్ని బెలూచి సంస్కృతి అన్నారు. బెలుచిస్తాన్లో బయటపడింది కాబట్టి దీన్ని బెలూచి సంస్కృతిగా అభివర్ణించినటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే రఫీక్ మొఘల్ అనేటటువంటి వాడు. రఫీక్ మొఘల్ అనేటటువంటి వాడు ఈ యొక్క బెలుచిస్తాన్లో వర్ధిల్లిన సంస్కృతికి బెలూచి సంస్కృతి అని పేరు పెట్టడం జరిగింది. ఈ రఫీక్ మొఘల్ అనేవాడు. మరి ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించిన
ఈ యొక్క బెలూచి సంస్కృతి ఏదైతే ఉందో బెలూచిస్తాన్లో బయటపడింది. మరి ఈ సంస్కృతి యొక్క లక్షణాలు అంటే పూర్వ హరప్ప దశకు సంబంధించిన లక్షణాలు లేదా బెలూచి సంస్కృతికి సంబంధించిన లక్షణాలు బయటపడిన లేదా వర్ధిల్లిన మరొక కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఏమిటంటే కుల్, జోబ్, నల్లి, క్విటా. ఇక్కడ ఇవి ప్రధానమైనటువంటి పూర్వ హరప్ప దశకు సంబంధించిన సంస్కృతి లక్షణాలు ఎక్కడ బయటపడ్డాయి? ఈ బెలూచి సంస్కృతి సంబంధించిన లక్షణాలు అన్నప్పుడు కుల్, జోబ్, నల్లి, క్విటా. కుల్, జోబ్, నల్లి, క్విటా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆనవాళ్ళు సంస్కృతి యొక్క లక్షణాలు బయటపడ్డాయి. మొట్టమొదట బయటపడింది పూర్వ హరప్ప దశ సంబంధించిన ఆధారాలు ఎక్కడంటే పాకిస్తాన్ దేశంలోని బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతిని బెలూచి సంస్కృతిగా అభివర్ణించింది రఫీక్ మొఘల్ అనే చరిత్రకారుడు. అలాగే ఈ పూర్వ హరప్ప దశకు సంబంధించిన ఈ సంస్కృతి మరికొన్ని ప్రాంతాల్లో కూడా బయటపడింది. అది ఏమిటి అంటే కుల్, జోబ్, నల్లి, క్విటా. నల్లి, క్విటా. ఈ రఫీక్ మొఘలే బెలూచిస్తాన్కు బెలూచి సంస్కృతి అని పేరు పెట్టాడు. అంతేకాదు ఇతడే మొట్టమొదటిసారిగా సింధు నాగరికత ప్రజలు స్వదేశీయులు కాదు విదేశీయులని చెప్పింది. సింధు నాగరికత ప్రజలు స్వదేశీయులు కాదు విదేశీయులనే సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వాడు కూడా ఎవరంటే రఫీక్ మొఘల్ అనేటటువంటి వాడు. మరి మధ్య హరప్పా చూసుకుంటే మధ్య హరప్పకు సంబంధించినవి మనకు పాకిస్తాన్లో అమ్రీ అలాగే కోర్దిజీ ప్రాంతాలు, అలాగే మనకు ఇండియా చూసుకుంటే బన్వాలి అలాగే కాళీబంగన్. మరి ఈ మధ్య హరప్ప దశకు సంబంధించిన లక్షణాలు పాకిస్తాన్లో అమ్రీ కోర్దిజీ ప్రాంతంలో బయలుపడ్డాయి. మరి మధ్య హరప్పకు సంబంధించిన లక్షణాలు మన ఇండియాలో బన్వాలి, హర్యానాలోని బన్వాలి, రాజస్థాన్లో కాళీబంగన్లో బయటపడ్డాయి. మరి ఈ పాకిస్తాన్లో అమ్రీ కోర్దిజీలో ఇక్కడ ముఖ్యంగా అమ్రీలో ఇక్కడ బయలుపడిన సంస్కృతి ఏమిటంటే జూంగార్. ఎగ్జామ్లో అడిగాడు ఏమిటది? పాకిస్తాన్లో ముఖ్యమైన సింధు నాగరికత నగరం అమ్రీ. మధ్య హరప్పా లక్షణాలు బయటపడిన నగరం అమ్రీతో పాటు కోట్దిజీ, ఇవి రెండు కూడా పాకిస్తాన్లో భాగాలే. అటువంటి అమ్రీలో మధ్య హరప్పా దశకు సంబంధించిన అమ్రీ నగరంలో ఒక కొత్త సంస్కృతి వెలిసింది. దాని పేరు ఏమిటని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? జూంగార్ సంస్కృతి. ఏంటిది? జూంగార్ లేదా జుగార్ సంస్కృతి అని చెప్పాలి. మరి ఇక్కడ బన్వాలి, కాళీబంగన్, మధ్య హరప్పా దశకు చెందిన బన్వాలి, కాళీబంగన్లో ఏ సంస్కృతి బయటపడిందని అంటాడు ఎగ్జామ్లో. ఇది అసలు మనకు కావాల్సింది. ఈ టైపులో మనం మాట్లాడుకోవాలి. ఏదో సింధు నాగరికత అంటే 4 అంశాలు చెప్పడం కాదు, దీని పూర్వం ఉన్నది ఇదంతా అదే. మధ్య హరప్పా దశకు సంబంధించిన నగరాలు ఆనవాలు బయటపడిన సింధు నాగరికత, మధ్య హరప్పా దశకు సంబంధించిన లక్షణాలు బయటపడిన సింధు నాగరికత నగరాలు ఉన్నప్పుడు హర్యానాలో బన్వాలి, రాజస్థాన్లో కాళీబంగన్. మరి ఈ 2 నగరాల్లో కనబడిన లేదా వర్ధిల్లిన సంస్కృతి ఏంటిది? సోదీ సంస్కృతి. అంత బాగానే ఉంది. ఈ 2 నగరాల్లో బయటపడిన సంస్కృతికి సోదీ సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరు అనేది అడుగుతాడు. అది మనకు కావాల్సింది. మధ్య హరప్పాలో లక్షణాలు, మధ్య హరప్పా దశ లక్షణాలు విస్తరించిన లేదా కనపడినటువంటి బన్వాలి, కాళీబంగన్లో కనబడిన సంస్కృతి సోతీ సంస్కృతి. అలా మధ్య హరప్పా దశలో కనపడిన ఈ 2 ప్రాంతాల్లో కలపడిన ఈ సంస్కృతికి సోతీ సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరని అంటాడు. అన్నప్పుడు మీ మైండ్లో ఒకే ఒక వ్యక్తి రావాలి, అతడే ఏ ఘోష్. ఎవరైనా ఏ ఘోష్. ఈ ఏ ఘోష్ ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే ఇతడు సింధు నాగరికత ప్రజలు విదేశీయులు కాదు స్వదేశీయులని చెప్పినటువంటి వాడు. సింధు నాగరికత ప్రజలు విదేశీయులు కాదు స్వదేశీయులని చెప్పిన వాడు. సింధు నాగరికత ప్రజలు స్వదేశీయులని, స్వదేశీ సిద్ధాంతాన్ని వివరించినటువంటి వాడు ఎవరంటే
ఈ యొక్క ఏ ఘోష్తో పాటు ఈ సిద్ధాంతాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాడెవరంటే బ్రాడ్వెల్. ఏ ఘోష్తో పాటు బ్రాడ్వెల్, వీరిరువురు కూడా సింధు నాగరికత ప్రజలు విదేశీయులు కాదు స్వదేశీయులు అనేటటువంటి సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరంటే ఈ యొక్క ఏ ఘోష్ మరియు బ్రాడ్వెల్ అనేటటువంటి వారు. ఏ ఘోష్ మరియు బ్రాడ్వెల్ అనేటటువంటి వారు దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే హరప్పా పరిపక్వత దశ. ఇక్కడ చూడండి, పూర్వ హరప్పా దశ అంటే 4500 నుంచి 3500 BC వరకు వర్ధిల్లిందని చెప్పాలి. 3000 BC నుంచి 2200 BC వరకు మధ్య హరప్పా దశ. 2200 నుంచి 2000 BC వరకు హరప్పా పరిపక్వత దశ. ఇక ఆ పైనుంచి కిందికి ఉన్నది మొత్తం హరప్పా పతనాంతర దశగా చెప్తారు. కాబట్టి ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు హరప్పా పరిపక్వత దశ అంటే సింధు నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన దశ కాలంగా దీన్ని చెప్తారు. 2200 నుంచి 2000 BC వరకు, 2200 నుంచి 2000 BC వరకు. మరి ఇక్కడ దీన్ని ఏ విధంగా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సింధు నాగరికత ఏదైతే ఉందో అది హరప్పా పరిపక్వత దశకు సంబంధించిందిగా చెప్తారు. సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు, దాదాపు 1400 నగరాలతో 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అద్భుతంగా విశాలమైనటువంటి నాగరికతగా ఆవిర్భవించే స్థాయికి సింధు నాగరికత ఈ స్థాయికి చేరుకున్నది అని అర్థం. అందుకనే సింధు నాగరికత పరిపక్వత దశ అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి నాగరికత ఏదైతే ఉందో అది ఈ యొక్క హరప్పా పరిపక్వత దశగా చెప్తారు. 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నటువంటి నాగరికత హరప్పా పరిపక్వత దశగా చెప్తారు. ఆ టైంలో సింధు నాగరికత అంత అభివృద్ధిని సాధించింది. అంత అభివృద్ధి చెందినటువంటి దశలో ఈ సంవత్సరం మధ్యకాలంలో చేరుకుంది. కాబట్టి ఆ దశను హరప్పా పరిపక్వత దశ అంటాము. అలాగే హరప్పా పతనాంతర దశ. ఈ హరప్పా పతనాంతర దశలో ప్రధానంగా జుకార్ సంస్కృతి, ఆహార్ సంస్కృతి, జుకార్ సంస్కృతి, ఆహార్ సంస్కృతి, మాల్వా సంస్కృతి అనేవి ప్రధానంగా బయటపడ్డాయి. జుకార్ సంస్కృతి పాకిస్తాన్లో, భారత్లో కొంత భాగం జుకార్ సంస్కృతి. ఆహార్ రాజస్థాన్లో వెలిసిన సంస్కృతి ఆహార్ సంస్కృతికి మరొక పేరు బనాస్. ఆహార్ సంస్కృతిలో ముఖ్యమైన ప్రాంతం ఏంటిదంటే తంబావతి. ఆహార్ సంస్కృతిలో ముఖ్యమైన ప్రాంతం తంబావతి. ఆహార్ సంస్కృతి ఏ రాష్ట్రంలో బయటపడింది? రాజస్థాన్. ఆహార్ సంస్కృతికి మరొక పేరు బనాస్ సంస్కృతి. ఆహార్ సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతం తంబావతి. తంబావతి అంటే అర్థం ఏంటంటే రాగిని ఉత్పత్తి చేసే ప్రాంతం. తంబావతి అనగా రాగిని ఉత్పత్తి చేసే ప్రాంతం. ఆహార్ సంస్కృతి ఏ రాష్ట్రంలో వర్ధిల్లింది అంటే రాజస్థాన్. ఆహార్ సంస్కృతికి మరొక పేరు ఏంటంటే బనాస్. ఆహార్ సంస్కృతిలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన ప్రాంతంగా పేరుగాంచింది తంబావతి. తంబావతి అనగా రాగిని ఉత్పత్తి చేసే ప్రాంతం. రాగిని ఉత్పత్తి తయారు చేసేవారు నివసించిన ప్రాంతాన్ని తంబావతి అంటాం. మరి ఇక్కడ మాల్వా ఉంది. ఈ మాల్వా అనే సంస్కృతి నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉంది. ఇవన్నీ కూడా హరప్పా పతనాంతర దశకు సంబంధించినటువంటి సంస్కృతులు. ఏవి ఇవన్నీ కూడా? జుకార్, ఆహార్, మాల్వా. జుకార్, ఆహార్, మాల్వా ఇవన్నీ కూడా హరప్పా పతనాంతర దశకు సంబంధించిన సాంస్కృతిక లక్షణాలు బయటపడినటువంటి ప్రాంతాలు మిత్రులారా. ఇది మనకు సరిహద్దులకు సంబంధించిన సమాచారం, అలాగే దశలకు సంబంధించిన సమాచారం. ఇది ఈ విధంగా నేర్చుకొని సీక్వెన్స్గా ఉంటే మనం చేయగలుగుతాము. డైరెక్ట్ నగరాలు, వ్యవసాయం, సామాజిక అంటే కుదరదు. ఓకే మిత్రులారా, మరి హరప్పా దశలు చూసాం 4. మరి సింధు నాగరికతకు సంబంధించినటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా
చరిత్రకారులు ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్యుల జాతి అంటే ఏమని అంటాము? ఆర్యుల జాతి అంటే ఆర్యులు ఏ జాతికి చెందిన వారంటే నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు అంటాం. సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం ఎవరు? ఆర్యులు, విదేశీయులు. వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళంటే నార్డిక్ అంటాం. అలాగే మన సింధు నాగరికత ప్రజలు కూడా వివిధ రకాల కొన్ని జాతులకు చెందిన వారు నివసించారు. వీరు ఒక జాతికి చెందిన వారు కాదు, కొన్ని జాతులకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి చరిత్రకారులు మనకు తెలపడం జరిగింది మిత్రులారా. ఆర్యులు మాత్రం నార్డిక్ జాతి, మన సింధు నాగరికత ప్రజలు మాత్రం కొన్ని రకాల జాతులకు చెందిన వాళ్ళు అని ఇచ్చారు. ఎవరో కాదు, ఈ యొక్క జాతుల గురించి మనకు వివరించింది ఏఎల్ భాష్యం అనే చరిత్రకారుడు. ఏఎల్ భాష్యం అనే కారుడు ఈయన సింధు నాగరికత కాలం నాటి జాతులు ప్రధానంగా 4 జాతులు నివసించినట్లుగా చెప్పాడు. ఏఎల్ భాష్యం అనే చరిత్రకారుడు సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా సింధు నాగరికత కాలంలో ప్రధానంగా 4 జాతుల వారు నివసించినట్లుగా మనకు చెప్పినటువంటి వాడెవరంటే ఏఎల్ భాష్యం. ఈ ఏఎల్ భాష్యం రచించిన గ్రంథం పేరు ఏమిటంటే ది వండర్ దట్ ఆఫ్ ఇండియా. ది వండర్ దట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథం, ది వండర్ దట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఏఎల్ భాష్యం. ఈతడే సింధు నాగరికత కాలం నాటి ప్రధానమైన అప్పుడు నివసించిన 4 జాతుల గురించి వివరించినటువంటి వాడు. మరి ఏంటి ఆ జాతులు అంటే మీరు ఇవి గుర్తుంచుకోవాలి. ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, జాగ్రత్తగా చూడండి అమ్మా. ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్ ఇదే చూడాలి, నిద్రపోవద్దు. మంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, అలాగే ఆల్ఫైన్స్. ఇది మనకు అత్యంత ముఖ్యమైన సింధు నాగరికతకు చెందిన ప్రధానమైన జాతులు. ఈ 4 జాతుల గురించి వివరించిన చరిత్రకారుడు ఎవరమ్మా? ఏఎల్ భాష్యం. ఎవరు వాళ్ళు? ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్, మంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, ఆల్ఫైన్స్, వీళ్ళని ఆల్ఫినాయిడ్స్ అని కూడా అంటారు. మరి ఈ 4 జాతుల్లో సింధు నాగరికత ప్రజల్లో ఎక్కువగా ఏ జాతి ఉంది అంటే మెడిటేరియన్ జాతికి చెందిన వారు. ఇక్కడ ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్ వీరు కూడా ఎక్కువగానే ఉన్నారు, కానీ మొదటి స్థానంలో మెడిటేరియన్, వీరి తర్వాత ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్. బుక్కుల్లో ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్ అని ఉంది, కొన్ని బుక్కుల్లో తప్పు. అది ఎక్కువగా సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా ఏ జాతి వారు నివసించారంటే ఈ 4 జాతుల్లో ఫస్ట్ మెడిటేరియన్, వీరి తర్వాత స్థానం ప్రోటో-ఆస్ట్రలాయిడ్స్. కాబట్టి జనరల్గా సింధు నాగరికత ప్రజలు ఏ జాతికి చెందిన వారు అంటే అప్పుడు మీరు ఆప్షన్లో మెడిటేరియన్ అని చెప్పాలి. ఈ విషయం నేను కాదు చెప్పింది, ఈ విషయాన్ని వివరించింది ఎవరయ్యా అంటే ఫాదర్ హిరాస్ అనే చరిత్రకారుడు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న భాష్యం అనే చరిత్రకారులు ఇద్దరు కూడా ఏం చెప్పారు? ఫాదర్ హిరాస్, భాష్యం అనే ఇద్దరు చరిత్రకారులు ఏం చెప్పారు? సింధు నాగరికత కాలం నాటి జాతుల్లో ఎక్కువగా నివసించిన జాతి మెడిటేరియన్ కాబట్టి సింధు నాగరికత ప్రజలు మెడిటేరియన్స్ జాతికి చెందిన వారు అని ప్రధానంగా వివరించిన వారు ఫాదర్ హిరాస్, అలాగే భాష్యం. సింధు నాగరికత ప్రజలను ద్రావిడ జాతిగా ద్రావిడులుగా చెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఫాదర్ హిరాస్. సింధు నాగరికత కాలంలో 4 జాతులు ఉన్నాయని చెప్పింది ఏఎల్ భాష్యం. సింధు నాగరికత ప్రజలు 4 జాతుల్లో ఎక్కువగా మెడిటేరియన్ జాతికి చెందిన వారని చెప్పింది భాష్యం మరియు ఫాదర్ హిరాస్.
ఈ ఫాదర్ ఇరాసే ఏం చెప్పాడు? ఈ సింధు నాగరికత ప్రజలు మెడిటేరియన్స్గా చెప్పబడినటువంటి ద్రావిడులే ఈ సింధు నాగరికత ప్రజలు. కాబట్టి సింధు నాగరికత ప్రజలను ద్రావిడులుగా అభివర్ణించింది ఎవరయ్యా అంటే ఫాదర్ ఇరాస్. ఈ ద్రావిడులే మెడిటేరియన్ చెందినటువంటి వారుగా ఈయన అభిప్రాయపడడం జరిగింది. కాబట్టి ఫాదర్ ఇరాస్ ఏం చెప్పాడు? సింధు నాగరికత ప్రజలు ద్రావిడులుగా, సింధు నాగరికత నిర్మాతలు ద్రావిడులే అని, సింధు నాగరికత ప్రజలు ద్రవిడ జాతికి చెందినటువంటి వారని, వీరు మెడిటేరియన్ సంతతికి చెందినటువంటి వారని మనకు వివరించిన వారు ఎవరంటే ఫాదర్ ఇరాస్. లేదు, సింధు నాగరికత ప్రజలు వాళ్ళ నేటివ్ ప్లేస్ మెసపటోమియా, వీరు మెసపటోమియా ప్రాంతానికి చెందిన వారు అని, వీరు లేదా సుమేరియా ప్రాంతానికి చెందిన వారని వివరించింది ఎవరంటే మార్టిమర్ వీలర్. ఫాదర్ ఇరాసేమో వీళ్ళు ద్రావిడులుగా పేర్కొన్నాడు. తప్పు. వీళ్ళు మెసపటోమియా లేదా సుమేరియా నాగరికతకు చెందిన వాళ్ళు ఇక్కడికి వలసగా వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయారు, ఇక్కడనే పట్టణ నాగరికతను ఏర్పాటు చేసుకున్నారు అని వివరించింది ఎవరయ్యా అంటే మార్టిమర్ వీలర్. ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు స్వదేశీయులే అన్నది ఇందాక చెప్పానుగా ఏ ఘోష్, బ్రాడ్వెల్. లేదు, సింధు నాగరికత ప్రజలు విదేశీయులే అన్నది రఫీక్ మొఘల్. జాగ్రత్తగా చూడాలమ్మా, జాగ్రత్తగా చూడాలి. ఇది మనకు జాతులకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లిపి, మరొక ముఖ్యమైన అంశం లిపి. సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన లిపి ఏమిటంటే చిత్రలిపి లేదా బొమ్మల లిపి. సింధు నాగరికత కాలం నాటి ప్రధాన లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి మిత్రులారా. మరి ఈ చిత్రలిపి లేదా బొమ్మల లిపి అంతా జంతువుల చిత్రాల రూపంలో ఉంటుంది. ఎలాంటి వాక్యాలు అవి ఏమీ లేవు. మొత్తం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా బొమ్మల రూపంలోనే వాళ్ళు దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చుకున్నారు. అందుకనే ఇది కనుక్కున్నారు కానీ చదివి అర్థం చేసుకోలేకపోయారు. మరి ఈ చిత్రలిపికే పిక్టోగ్రఫీ, బౌస్ట్రోఫెడాన్, నాగవల్లిక లిపి అని కూడా అంటారు. చిత్రలిపినే పిక్టోగ్రఫీ, బౌస్ట్రోఫెడాన్, నాగవల్లిక లిపిగా కూడా పేర్కొంటారు. మరి ఈ చిత్రలిపి లేదా బొమ్మల లిపి ఎవరి కాలం లిపి? సింధు నాగరికత కాలం నాటి లిపి. మరి ఈ లిపి మీద మొట్టమొదటగా పరిశోధన జరిగింది. మొదటిగా పరిశోధన జరిగి ఈ లిపికి సంబంధించిన మొదటి నమూనాను రూపొందించింది 1853లో సింధు నాగరికత యొక్క లిపి చిత్రలిపి. దీని మీద పరిశోధన చేసి మొదటి నమూనా రూపొందించింది 1853లో. 1923లో దీని పూర్తి నమూనా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ లిపికి సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా గుర్తించడం జరిగింది. 1853లో మొదటి నమూనా, 1923లో పూర్తి నమూనాను వీళ్ళు పూర్తి చేయడం జరిగింది. పూర్తి నమూనాను దీనికి సంబంధించిన ఈ యొక్క సంకేతాలు కూడా గుర్తించారు. 400కు పైగా 300 నుంచి 400కు పైగా సంకేతాలు గుర్తులను వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. మరి ఈ లిపి మీద మొట్టమొదట పరిశోధన చేసిన వాడు ఎవరంటే ఎస్ఆర్ రావు. లోతాల్ నగరాన్ని కనుక్కున్న ఎస్ఆర్ రావు సింధు నాగరికతకు సంబంధించిన చిత్రలిపి లేదా బొమ్మల లిపి మీద మొదటిసారిగా పరిశోధన చేసి 400 పైగా సంకేతాలను గుర్తించడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఇతడు ఆ లిపిని కనుక్కున్నాడు, సంకేతాలు గుర్తించుకున్నాడు, కానీ దాన్ని చదివి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోవడం అనేది జరిగింది మిత్రులారా. ఎవరయ్యా అంటే ఎస్ఆర్ రావు అనేటటువంటి వాడు. అలాగే ఈ లిపిని కంప్యూటర్ సహాయంతో, సింధు నాగరికత యొక్క లిపిని కంప్యూటర్ సహాయంతో పరిశోధించింది ఎవరంటే ఐరావతం మహదేవన్ అని చెప్పాలి. ఐరావతం మహదేవన్ ఈ లిపిని కంప్యూటర్ సహాయంతో పరిశోధించింది ఎవరంటే ఐరావతం మహదేవన్.
మొదటిసారిగా పరిశోధన చేసింది ఎవరంటే ఎస్ఆర్ రావు. కంప్యూటర్ సాయంతో పరిశోధన చేసింది ఎవరయ్యా అంటే ఐరావతం మహాదేవన్. ఇక్కడ మరి ఈ లిపికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు కూడా మనకు ఇక్కడ వివరించడం అనేది జరిగింది. ఏమిటయ్యా అంటే సింధు నాగరికత యొక్క ఈ లిపి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ద్రవిడ భాషకు సంబంధం ఉందని వివరించిన వాడు ఎవరయ్యా అంటే ఫాదర్ ఇరాస్. సింధు నాగరికత కాలం నాటి లిపి అయిన చిత్రలిపి లేదా బొమ్మల లిపి అనేది ద్రవిడ భాషకు దగ్గర సంబంధం ఉందని చెప్పింది ముఖ్యమైన చరిత్రకారుడు. అతడే ఫాదర్ ఇరాస్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు జనరల్గా సింధు నాగరికత లిపికి అలాగే ఇక్కడ ఈ యొక్క ద్రవిడ భాషకు దగ్గర సంబంధం ఉందని చెప్పింది ఫాదర్ ఇరాస్. లేదు సింధు నాగరికత యొక్క లిపి సంస్కృత భాషకు దగ్గర సంబంధం ఉందని చెప్పింది ఆచార్య మధుసూదన్ మిశ్రా పేర్కొన్నాడు. సింధు నాగరికత యొక్క లిపి ఈ యొక్క సంస్కృత భాషకు దగ్గర సంబంధం ఉన్నదన్నది ఆచార్య మధుసూదన్ మిశ్రా. సింధు నాగరికత యొక్క లిపి ద్రవిడ భాషకు దగ్గర సంబంధం ఉన్నదన్నది ఫాదర్ హిరాస్. లేదు సింధు నాగరికత యొక్క లిపి ఇండో ఆర్యన్ లేదా ఇండో యూరోపియన్ భాష కుటుంబానికి చెందిందని పేర్కొన్నది ఎస్ఆర్ రావు. సింధు నాగరికత యొక్క లిపి ఇండో ఆర్యన్ లేదా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిందని పేర్కొన్నది ఎస్ఆర్ రావు. ఇండో యూరోపియన్ అంటే ఏమిటి? మనకు భాషా కుటుంబాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. భాషా కుటుంబాలు లేదా భాషా సమూహాలు అలా ప్రధానమైనవి రెండు, ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆర్యన్. రెండోది ద్రవిడ భాషా కుటుంబం. నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం ఇండో యూరోపియన్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం ద్రావిడ భాషా కుటుంబం. అంటే సంస్కృతం కావచ్చు, మరాఠీ కావచ్చు, హిందీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లేదా ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ కిందికి వస్తాయి, ఈ కుటుంబానికి కిందికి వస్తాయి. మరి ద్రవిడ భాషా కుటుంబం అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషలు. తెలుగు కానీ, తమిళం కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, గోండు కానీ, ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. దీస్ ఆర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. దీస్ లాంగ్వేజెస్ బిలాంగ్స్ టు ద్రవిడియన్ లాంగ్వేజ్ peer group, ద్రవిడియన్ లాంగ్వేజ్ గ్రూప్, ద్రావిడ భాష కుటుంబానికి సంబంధించినటువంటివి ఏమిటంటే ఇవి అన్నట్టు. అలాంటి ఈ యొక్క నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించిన ఇండో ఆర్యన్ లేదా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క ముఖ్యమైన లిపి, ఈ యొక్క చిత్రలిపి అన్నది ఎస్ఆర్ రావు. మరి వీళ్ళ యొక్క లిపికి సంబంధించిన సమాచారం ఇది. వీళ్ళు రాతా విధానాన్ని కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఏమిటయ్యా అంటే సర్పలేఖనం. సింధు నాగరికత కాలం నాటి లిపి చిత్రలిపి లేదా బొమ్మల లిపి అనాలి. మరి వీరి యొక్క రాతా విధానం ఏమిటంటే సర్పలేఖనం. అంటే ఇలా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఇలా కొనసాగే విధానాన్ని ఏమన్నారయ్యా అంటే సర్పలేఖనం అని చెప్పేసి అన్నారు. ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి, మళ్ళీ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఇలా కొనసాగేటటువంటి వారి యొక్క వ్రాతా విధానాన్ని ఏమన్నామంటే సర్పలేఖనం అన్నారు. కొన్ని బుక్కుల్లో కుడి నుంచి ఎడమ ఉంది, కాదు, పక్కా ఏంటిదంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. సార్ కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ శేఖర్ సార్ తప్పు చెప్పిండని మీకు అందుకని అది కూడా చెప్తున్నాను. బుక్కుల్లో అట్లా ఉంది, కానీ అకాడమిక్ బుక్స్ ప్రకారంగా అందరూ ఆమోదించింది ఏంటంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఇలా కొనసాగే వాళ్ళ వ్రాతా విధానాన్ని ఏమంటారంటే
సర్పలేఖనం అని చెప్పేసి అంటారు. ఇది మిత్రులారా మనకి ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించిన జాతులు, అలాగే సింధు నాగరికతకు సంబంధించిన లిపికి సంబంధించినటువంటి సమాచారాన్ని మేము ముందు ఉంచడం జరిగింది. దీన్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సింధు నాగరికతకు పూర్వ చరిత్రలో భాగంగా మనకి ఇదంతా కూడా ఆ యొక్క ఇంట్రడక్షన్లో భాగంగా ఇదంతా కూడా మనం దీన్ని నేర్చుకుంటే మనం దీని తర్వాత మనకు క్లియర్గా నగరాలు వాటి యొక్క పరిపాలన వ్యవస్థలోకి మనం పోవచ్చు. కాబట్టి ఇంతవరకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో నుంచి కూడా బిట్స్ అడిగాడు కాబట్టి మనం ఇంత డెప్త్ పోతేనే మనం మార్క్స్ సాధిస్తాం, కాంపిటేటివ్లో ఉంటాం. కాబట్టి మీకు ఆ లెవెల్లో అంత బ్రీఫ్గా ఇచ్చాను. సో నెక్స్ట్ నగరాలు కూడా అదే బ్రీఫ్లో చూద్దాం. ఓకేనా?